మహీంద్రా మారుతికి చెక్ పెట్టేందుకు రెడీ అయింది. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ ఇప్పుడు ఇండియన్ ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేయబోతోంది. మేడ్ ఇన్ తమిళనాడు ట్యాగ్ తో విన్ఫాస్ట్ తన ఎలక్ట్రిక్ కార్ల శక్తిని మన దేశంలో అన్లీష్డ్ చేయబోతోంది. ఇండియాలో తమ ప్రయాణాన్ని VF7 C సెగ్మెంట్ SUV-తో ప్రారంభిస్తోంది. ఈ దీపావళికి లాంచ్ అయ్యే ఈ కారు టాటా హారియర్ EV-కి గట్టి పోటీగా నిలవబోతోంది. VF7 పవర్, స్టైల్, సాంకేతికత అన్నిట్లోనూ అదిరిపోయే పెర్ఫార్మెన్స్. 130 నుంచి 260 కిలోవాట్ల వేరియంట్లతో 500 Nm వరకు పీక్ టార్క్, రేంజ్ ఏకంగా 496 కిలోమీటర్లు. పానోరామిక్ సన్ రూఫ్, 12.9 ఇంచ్ టచ్ స్క్రీన్, 8 ఎయిర్ బ్యాగ్స్, లీన్ కీపింగ్ ఆటిస్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అరుదైన భద్రతా ఫీచర్స్ ఉన్నాయి. ఇంతటితో కాదు, VF6 అనే మరో B సెగ్మెంట్ SUV కూడా రాబోతుంది. హుండై క్రేటా, మారుతి ఈ వితారాకు ఇది గట్టి పోటీ. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 480 కిలోమీటర్ల వరకు డ్రైవ్ రేంజ్ ఉంది. వియత్నాం నుంచి విడిభాగాలు వస్తాయి మన తమిళనాడు తూత్తుకుడిలో. ఇండియాలో తయారీ కేంద్రం. ఇది విన్ఫాస్ట్ సీరియస్ అని చెప్పే విషయం కాదు, బలమైన ప్రకటన. విన్ఫాస్ట్ VF6, VF7 కార్లతో భారత ఆటోమొబైల్ మార్కెట్ లో కొత్త శకానికి నాంది పలకనుంది. ఇవి కేవలం కార్లు కాదు, ఇది మన భవిష్యత్ మలిచే పవర్ఫుల్ డిజైన్స్.